మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ వార్తల్ని ప్రసారం చేస్తుంటాం. కానీ ఫస్ట్ టైం మా జర్నలిజం ఎక్స్పీరియన్స్లో మా మిత్రుడు ఇలా సర్పంచ్ కావడం, ఆయన గురించి మాట్లాడే సందర్భం రావడం నిజంగా చాలా చాలా హ్యాపీ. నేను ఒక్క మాట అయితే చెప్పగలను సింపుల్గా, మీ నేరేడ గ్రామం నేతాజీని గెలిపించుకొని ఒక అదృష్టాన్ని వరించుకునేలా చేసుకున్నారు మీరందరూ కూడా. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి సమస్యల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకున్నారు. అదేవిధంగా అక్కడ సుమన్ టీవీలో సిన్సియర్గా జాబ్ చేస్తూనే మీ గ్రామం గురించి ప్రతి క్షణం కూడా ఆలోచిస్తుంటాడు. నేనే సాక్ష్యం. గత 2 సంవత్సరాల నుంచి కూడా చూశాను. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ సమస్యని పరిష్కరించేంత వరకు తను ఫోన్లోనే ఉంటాడు. అవసరమైతే అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్తుంటాడు. నేను అప్పుడే అనుకునేవాడిని, నేతాజీకి ఎందుకు, నేతాజీ అన్నకి ఇంత ఈ గ్రామం మీద పిచ్చి అనేటువంటి ఒక రకంగా మేమందరం కూడా కామెడీగా నవ్వుకునేవాళ్ళం. కానీ ఆ పిచ్చి ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా ఒక ఊరు ఒక మనిషిని అభిమానిస్తే నిజంగా ఇంత అభిమానిస్తారా? పిల్లలు, పెద్దలు, మహిళలు ఏ తేడా లేకుండా అందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఇంట్లో మనిషే గెలిచాడు, వాళ్ళ తమ్ముడే గెలిచాడు, వాళ్ళ అన్నే గెలిచాడు అన్నంత సంతోషాన్ని నేను చూశాను. కన్న తల్లిని, కన్న ఊరిని ఎవరు మర్చిపోకూడదు అంటారు. ఏ రోజు కూడా మీ నేరేడ గ్రామాన్ని నేతాజీ మర్చిపోలేదు, మర్చిపోడు. అతను ఎక్కడున్నా కూడా మీ ఊరు రుణం కోసం అతను పనిచేస్తూనే ఉంటాడు. మా వంతుగా మీ ఊరు అభివృద్ధి కోసం ఏదన్నా మా వైపు నుంచి ఏదన్నా చిన్న సహాయం చేయమన్నా, మాట సాయం కానీ ఏదన్నా ఎక్కడికైనా రావాలన్నా నాయకుల దగ్గరికి ఖచ్చితంగా నేను నా వైపుగా మరింత సపోర్ట్ ఇస్తాను. మన నేతాజీ అన్నతోటి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి జర్నీ చూస్తూనే ఉన్నాను. సో ప్రతిసారి నేరేడు ప్రజల గురించి, నేరేడు ప్రజల వాళ్ళ మామూలుగా హైదరాబాద్లో నిమ్స్ ఎప్పుడు ఫోన్ చేసినా అన్న నిమ్స్లో ఉన్నానంటాడు, లేదా కిమ్స్లో ఉన్నానంటాడు, ఉస్మానియా గాంధీ అంటాడు. ఏంటనంటే ఊరు నుంచి ఎవరు వచ్చారన్న, ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకోసం వచ్చానని అంటాడు. లేకపోతే ఫోన్ చేస్తాడు, అన్న ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ ఒకరు ఉన్నారన్న, వాళ్ళకి ఏమన్నా బిల్లులో డిస్కౌంట్ ఇప్పిద్దామని అడుగుతుంటారు. ప్రతి క్షణం ఆల్మోస్ట్ వీక్లో కనీసం ఒక 4-5 టైమ్స్ అయినా నేరేడు గ్రామ ప్రజల హెల్త్ గురించి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకు సర్వీస్ చేస్తుంటాడు. ఆఫీస్ కన్నా కూడా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, మీ గురించి ఎక్కువ బయట వర్క్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు మా ఎండి గారు కూడా అడుగుతుంటారు, నేతాజీ ఎక్కడ ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడా, ఆఫీస్లో ఉన్నాడు అడుగుతుంటారు. సో అలాంటి నేతాజీ మీ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఉండడం మీ అదృష్టం. 100% చెప్తున్నాను. 100% నేతాజీ వల్ల నేరేడు గ్రామం అనేది అభివృద్ధి చెందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా సరే నేతాజీకి మీరు నా తరపు నుంచి కూడా ఆయన నిలదీసి 100% అడగవచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ గ్రామానికి చేసుకున్న అదృష్టం నిజంగా చెప్పాలంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, అది వర్క్ పరంగా కానీ ఏదైనా వ్యక్తిగతంగా తీసుకున్నారు అంటే దానికి ఖచ్చితంగా అది పని ఎలా అవుతుంది అనే ఆలోచనతో ఎక్కువ ముందుకెళ్ళే మనిషి ఎవరు ఉన్నారంటే నేతాజీ. సో అందుకే మీరు నిజంగా ఆయన ఎంచుకోవడం. ఇంకోటి అదే కాకుండా ఇంకో విషయం, ఆ రోజు ఎలక్షన్స్ రోజు నేను ఇక్కడే ఉన్నాను. కానీ చాలామంది పొలిటికల్గా నిలబడడానికి ప్రచారాల కోసం ఎక్కువగా మాధ్యమాలను యూజ్ చేస్తారు. బట్ ఆయన సుమన్ టీవీ అయ్యుండి, నేను ఖమ్మం జిల్లాలో ఉండి సుమన్ టీవీ ఉండి కూడా ఎక్కడ కూడా ఆయన మాధ్యమాన్ని ఉపయోగించుకోకుండా గ్రామంలో ఆయన చేసే నిజమైన సేవలే ఆయన చేశారు. నిజంగా మీరందరూ చాలా గొప్ప అదృష్టం. సో వన్స్ అగైన్ నేతాజీ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేతాజీకి ఎందుకు కోట్లు పడ్డాయి, ఇంతగానం నేతాజీ వైపు జనం ఎందుకు నిలబడ్డారని ఒకసారి ఆలోచిస్తే, నిజంగా నాయకుడు సమస్యలను తెలుసుకునేవాడు ఎప్పుడు నిజమైన నాయకుడు కాదు. చాలామంది నాయకులు ఉన్నారు ఇక్కడ, మేము జర్నలిస్టులం, చాలామంది నాయకులు ఉన్నారు, మండల్ లెవెల్ నాయకులు ఉన్నారు, మీ ఊర్లో పనిచేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ సమస్యలని తెలుసుకునేవాడు నాయకుడు కాదు,
ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించేవాడు నాయకుడైతాడు. ఆ పరిష్కారాలు చూపించగలిగే సత్తా నేతాజీలో ఉంది మాకు కనిపించింది. నేను చాలాసార్లు నేతాజీతో పాటు సెక్రటరీకి వెళ్ళా, చాలాసార్లు వెళ్ళా. బట్టి విక్రమార్క గారి ఆఫీస్కి వెళ్ళా. ఎప్పటికి వెళ్ళినా నేరేడ నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఎంతమందికి సాయం చేస్తున్నాడు అని అనుకున్నాం మేము. అంటే గ్రామం మీద ప్రేమ. మేము మా ఊళ్ళో చదువుకున్నాం, మా ఊళ్ళో పెరిగాం. మా ఊరు వదిలేసి హైదరాబాద్ పోయిన తర్వాత మా ఊరిని మేము మర్చిపోయాం నిజంగా. కానీ మీ నేతాజీ మీ ఊరిని, మీ ఊరి ప్రజల్ని, మీ ఊరి సమస్యల్ని, మీ ఊరు బాగోగుల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. నిజంగా మీ ఊర్లో ఒక చైతన్యం మొదలైంది. నేతాజీ కేవలం సర్పంచ్గా మాత్రమే కాదు, ఈ జిల్లా నాయకుడు కావాలి, అవసరమైతే రాష్ట్ర స్థాయి నాయకుడు కావాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా నాకు నా ఊరంటే నిజంగా పిచ్చి. మా సుమన్ సార్ అంటాడు, శివరాత్రి వస్తే 10 రోజులు పోతావు, సంక్రాంతి వస్తే 3 రోజులు పోతావు, మిగతా ఇంకేదన్నా ఎవరన్నా ఫంక్షన్ అంటే వెళ్తావు, ఏంది నేతాజీ అని. పాప ముఖ్యంగా మా సుమన్ సార్కి సభాముఖంగా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గత 7 సంవత్సరాల క్రితం నేను సుమన్ టీవీలో మీకు చెప్పాలి 25,000 రూపాయలకి జాయిన్ అయ్యా. ఆ తర్వాత నాకు సుమన్ సారు 2 లక్షలకు పైగా జీతం ఇచ్చాడు. గత 3 సంవత్సరాల నుంచి 2 లక్షల పైగా జీతం ఇచ్చి, మీరు అనుకుంటారు మన అన్ని డబ్బులు ఆనందం తెచ్చానని, మా సుమన్ సార్ ఇవ్వట్టే. నా దగ్గర నేను ఎంత ఎందుకు ఖర్చు పెట్టానంటే, మా సుమన్ సారు గత 3 సంవత్సరాలుగా నాకు నెలకి 2.5 లక్షల రూపాయలు ఇచ్చాడు. వాటిని పోగు చేసి నాకు ఇలాంటి ఎప్పుడు జరిగింది, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి రెడీ చేసి పెట్టుకున్నాను. అంతే తప్ప నా దగ్గర ఏమి, నాకు దగ్గర పొలాలు లేవు, ఆస్తులు లేవు, ప్లాట్లు లేవు. మీ అందరికీ తెలిసిందే నేతాజీ ఏందో, మా నాన్న శ్రీరాములు ఏందో. మొత్తం మా తాత సంపాదించిందో నేను కాగొట్టాడు, అది అయిపోయింది. అర్థమైందా? మా స్వామి గౌడ్దంతా మా నాన్న ఖతం చేశాడా అంటే, మా నాన్న గురించి కూడా చెప్పాలా, మా తాత గురించి. అసలు మా తాత లేని మేము లేము, ఆయనే మాకు ఆదర్శం. ఆయన తర్వాత మా నాన్న అంటే ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు. కానీ మండలానికే టైగర్. నేను ఒప్పుకుంటా, మా నాన్న చూస్తే పోలీస్ స్టేషన్ పోయి దమ్మున్న లీడర్ అంటే అప్పట్లో దోసరి శ్రీరాములే. ఏ ఊరైనా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఏదైనా సమస్య వచ్చినా, ఎంఆర్ఓ సమస్య వచ్చినా, ఎండిఓ సమస్య వచ్చినా, ఎవరు అన్ని పార్టీలైనా సరే ఏ పార్టీ అయినా తీసుకెళ్ళి మా నాన్నతో పని చేయించుకునే వాళ్ళే. ఆయన నిజంగా ఆయన కడుపుని పుట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అంతేకాదు మా తాత దోసరి స్వామి గారు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో రాజకీయం చేసి ఇక్కడ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ ఏకం చేసి ఆయన కూడా 1982లో టాస్లో గెలిచాడట. మాకు గుర్తులేదు, అప్పుడు మేము చిన్నపిల్లగాళ్ళం అంట. టాస్లో గెలిచాడట, ఒక టాస్లో. అది మా కిలారి వెంకయ్య గారి మీద టాస్. మా తాత తర్వాత మళ్ళీ మేము కొట్టాలి ఈ గ్రామాన్ని, మేమేంటో చూపించాలి. గ్రామాభివృద్ధిగా నాకు ఒక వేరే ఉద్దేశం, రాజకీయాల అతీతం ఒకటే గ్రామాభివృద్ధి. మేము గ్రామాభివృద్ధి కోసం ఏదైనా శక్తివంతులైన కృషి చేస్తానని తెలియజేస్తూ, మాకు ఇంత మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించిన ముఖ్యంగా నాకు ఇక మా ఊరి మహిళల్ని మర్చిపోను. మీరేది చెప్పే చేస్తా, మగవాళ్ళ కంటే కూడా మొత్తం లేడీస్కే. మీరు ఏదని చెప్పండి, ఈ జై నేతాజీ అంటే అదే చేస్తా. మీరు చివరికి ఊళ్ళో మందు కూడా అమ్మియొద్దని చెప్తే బాంచత్ మళ్ళీ మందు కూడా మీరందరూ చెప్పండి. మళ్ళీ నా ఇక్కడ చెప్పడం కాదు ఎందుకంటే ఎవరు ముందే చెప్పాను నేను. ఎందుకంటే నాకు మహిళలు అంటే చాలా అభిమానం. వాళ్ళే నా మెజార్టీకి కారణం. మహిళలు, యూత్ నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. ఎంత అంటే వాళ్ళ సొంత మనుషుల్లాగా పనిచేసి, సొంత అన్న తమ్ముళ్ళలాగా పనిచేసి నన్ను గెలిపించారు. మా ముఠా మేస్త్రులు, మహిళలు వాళ్ళే. ఎక్కడైనా నేతాజీ నిజంగా నాకు చాలా ఇప్పుడు. ఎందుకంటే మీ రుణం, మీ అభిమానాన్ని తీర్చుకోవాలంటే మామూలు విషయం కాదు. గెలిపించుకున్నారు కదా, నాకు ఆస్తులు లేవు, డబ్బు లేదు అని చెప్తున్నారు. ఎందుకండి మీ ఇంతమంది ప్రేమాభిమానాలే ఆస్తులుగా ఉంటాయి, ఆయనకి ఆస్తులు ఎందుకండి? మీ అందరి ప్రేమాభిమానాల ముందు ఆస్తులతో అసలు ఏముంది? ఆస్తులతో ఏం చేసుకుంటారు? పోయేటప్పుడు కట్టుకుపోతారా? ప్రేమాభిమానాలే పట్టుకుపోయేది. మీ అందరి అభిమానమే ఈరోజు ఇవాళ ఇలా నిలబెట్టింది ఆయన్ని. అలాగే ఆఫీస్లో రోజు కూడా ఎప్పుడు చూసినా పంచాయతీలు ఊరు పంచాయతీలు చేస్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ అంటాడు, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ అంటాడు, లేదు అంటే సెక్రటేరియట్ అంటాడు. ఆఫీస్లో పని చేసేది తక్కువ, మీ ఊరికి చేసేదే ఎక్కువ. మీ సర్పంచ్ పదవికి పోటీ చేసే రోజు ఏం చెప్పాడో తెలుసా? నేను రిజైన్ చేసేస్తున్నా మేడం, ఇంకా రాను ఆఫీస్కి అని చెప్పాడు. అదేంటి రిజైన్ చేయడం ఏంటి? అసలు సమస్య లేదు రిజైన్ చేయడానికి, మేము ఒప్పుకోం. మీరు మీ ఊర్లోనే ఉండండి, పని చేసుకోండి, అప్పుడప్పుడు వచ్చి ముఖం చూపించుకోండి ఆఫీసులో అని చెప్పాం. మేమే బలవంతంగా ఆపాం, లేకపోతే రిజైన్ చేస్తానన్నాడు. సో మీ ఊరు చేసుకున్నటువంటి అదృష్టం ఈరోజు నేతాజీ గారి రూపంలో, సర్పంచ్ రూపంలో మీ ముందున్నారు ఆయన.
ఖచ్చితంగా మీ ఊరిని నాకు ఒక మాట చెప్పారు ఆయన, ఒక ఇంటర్వ్యూ చేద్దామండి అంటే వద్దు మేడం ఇప్పుడు, ఎందుకంటే మేము ఎంతమంది ఇంటర్వ్యూలు చేస్తుంటాం, మా సొంత మనిషిని మేము చేసుకుంటే హ్యాపీ కదా. అడిగితే వద్దు మేడం, 6 నెలల నుంచి సంవత్సరం లోపు మా ఊరిని ఒక రేంజ్లో అభివృద్ధి చేసి చూపిస్తా, అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ చేయండి అని చెప్పాడు. నేను మళ్ళీ వస్తా ఖచ్చితంగా మీ ఊరు. 6 నెలల నుంచి 1 year ఇచ్చాడు కదా టైం, అంత లోపల మళ్ళీ వస్తా. మీ ఊరి అభివృద్ధి ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ముందు వీడియోస్ తీసి పెట్టమని చెప్పిన, ఈ వీడియోస్ ఆ వీడియోస్ చూపించి ఒక సమస్య తెలిసినటువంటి వ్యక్తి, మీ ఇంటి ప్రతి ఇంటి మనిషి ఒక పదవిలో ఉంటే ఎంతటి అభివృద్ధి ఊరి సాధించవచ్చు, ఎంతటి అదృష్టం ఆ ఊరు చేసుకుంటుందనేది చూపిస్తా ఖచ్చితంగా.